సిపిఎం సొంతంగా బలపడేదానికి తన సొంత రాజకీయ ప్రజాబలాన్ని పునాదిని పెంచుకోవడానికి రాబోయే రోజుల్లో కూడా స్వతంత్ర రాజకీయ విధానాన్ని కొనసాగిస్తుంది. ఈరోజు మన రాష్ట్రానికి ఒక కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది. తెలుగుదేశంతో పాటు పొత్తులో ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆదరణ ఆదరణ లేకుండా తిరస్కరించబడినటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేనల అండతో రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఒక లౌకిక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ విస్తరణకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. వాళ్ళు ఈ ముసుగులో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య ఘర్షణలు పెంచేదానికి అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది. మోడీ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ ఎన్నికల తర్వాత కూడా ఇన్ని అనుభవాల తర్వాత కూడా బీహార్ వాళ్ళు ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ కోరాడు. ఆ కూటమిలో భాగస్వామిగా ఉండి మనకన్నా తెలుగుదేశం కన్నా కూడా తక్కువ సీట్లు ఉన్నటువంటి జేడీయూ ప్రత్యేక హోదా కోరినా తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు ఉండి కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరకుండా దానితో అడ్జస్ట్ అయిపోదాం, నిధులు తెచ్చుకుందామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ప్రత్యేక హోదా గడిచిపోయిన అధ్యాయం కాదు, అది ముగిసిపోయిన అధ్యాయం కాదు. అది ఎప్పటికే లైవ్గా ఉంది, ప్రజల మనోభావాలు అంటాడుతున్నది. అందువల్ల ప్రత్యేక హోదాతో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.